హలో, హాయ్ అందరికి. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మేము మేడారంకి వెళ్ళామని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, చూడండి గుడారాలు ఎలా వేసుకున్నారో. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తే గుడారాలు వేసుకోవాలి, ఎందుకంటే చల్లగా మంచి బాగా కురుస్తుందండి. చలి బాగా వేస్తుంది కాబట్టి గుడారాలు వేసుకొని ఎక్కువ ఉంటారు. చూడండి భూమి కింద ఎలా ఉంది అని. ఎందుకు ఇలా ఉంది అంటే వ్యవసాయం చేసే భూమి కదా, ప్రతిసారి వ్యవసాయం చేస్తారు. మేడారం జాతర అప్పుడు మాత్రం వ్యవసాయం చేయరు. ఎందుకంటే వచ్చిన జనాలు ఉండడం కోసం, ఎక్కడ వాళ్ళకు ఫ్రీగా అనిపిస్తే, ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ ఉంటారు కాబట్టి వ్యవసాయం చేయరు. మొత్తానికి మేడారం జాతరలో వ్యవసాయం అనేది కనిపించదు. ఎందుకంటే మనం మేడారంకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు అని. ఈ మనం అక్కడ మేడారం జాతర అయిపోయిన తర్వాతనే ఈ భూమి అనేది దున్ని నాట్లేసుకొని పొలాలు చేసుకుంటారు. అప్పటిదాకా అలాగే ఉంటది. చూడండి మేము తిరిగి అయితే వస్తున్నాము. వచ్చేటప్పుడు కూడా ఎంత మంది ఉన్నారు ఇంకా. ఎందుకంటే 3 రోజులు కంపల్సరీ అక్కడ జాతరలో ఉండే వాళ్ళు ఉండడం, 3 రోజులు ఉంటారు కాబట్టి ఇలా గుడారెల్లో వేసుకొని ఇలా ఉంటారు అన్నట్టు. మేము 3 రోజులు అయిపోయింది కాబట్టి తిరిగి అయితే బయలుదేరామండి. ఎక్కడ చూసినా మందే కనిపిస్తారు, వెహికల్స్ మంది బాగా అనిపిస్తుంది. ప్రతిసారి జాతరకి వెళ్ళినా ఏదో కొత్తగా అనిపించినట్టే, కొత్తగా వెళ్ళినట్టే అనిపిస్తుంది. మేము ప్రతిసారి వెళ్తాం. మా చిన్నప్పటి నుండి ఎల్లుడు మాకు అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఉంది కాబట్టి మా చిన్నప్పటి నుండి కూడా వెళ్ళామన్నట్టు. చూడండి ఈ చెట్లు ఈ అడవులు చూసినా కానీ ప్రతిసారి కొత్తగా అనిపిస్తాయి. మా రాఖీ గారిని కూడా తీసుకెళ్తామని చెప్పాం కదా, రాఖీ గారిని కూడా ఈసారి తీసుకెళ్ళాము. పాపం మాడైతే అల్లరి కూడా వేయలేదు, మంచి అనిపించింది మాకైతే. మేము మంచి ఎంజాయ్ అంటే దేవుని మొక్కులు మంచిగా పెట్టుకున్నాం. మేము దేవుని సమ్మక్క గడ్డకు రాకముందుకే తిరిగి అయితే వెళ్ళడం అంటే తిరిగి వచ్చేసాం అన్నట్టు. ఎందుకు అంటే సారక్క వచ్చిన తర్వాత మేము ఎప్పుడు మొక్కులు పేపలేదు, సమ్మక్క సారక్క వచ్చిన తర్వాతనే మొక్కులు పేపినాం. ఈసారి అయితే సమ్మక్క రాకముందుకే మేము మొక్కులు అయితే అయిపోయాయి. ఒక బిడ్డ వచ్చిన తర్వాతనే మేము మొక్కులు పెట్టేసుకున్నాం అన్నట్టు. సమ్మక్క తల్లి రాకముందుకే మేము వచ్చేసినాం అక్కడి నుండి. ఎందుకు అంటే సమ్మక్క వచ్చిన తర్వాత బాగా మంది ఉంటారు. మళ్ళీ అందులో మేము 3 రోజులు వెహికల్ మాట్లాడుకున్నాం, మంగళవారం బుధవారం గురువారం అని. బుధవారం రోజు నైటే మొక్కులు పేసినాం కాబట్టి గురువారం బయలుదేరాము 3 గంటలకు అట్లా మధ్యాహ్నం. చూడండి మేము వస్తున్నాము, రాఖీ గారు ఏమన్నా అల్లరి చేస్తాడు కావచ్చు అని చూస్తున్నాం, కానీ ఏం అల్లరి చేయలేదు, బాగానే ఉన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమందో తిరిగి వచ్చే వాళ్ళు తక్కువ మంది, వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే సమ్మక్క వచ్చిన తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు బాగా మంది ఉంటారు. అలా అని సమ్మక్క వచ్చిన తర్వాత దర్శనం చేసుకునే దానికి వెళ్ళే వాళ్ళు బాగా మంది వెళ్ళారు అన్నట్టు. వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ వెహికల్స్ అన్ని వచ్చేవాళ్ళు, అటు వెళ్ళే వెహికల్స్ అన్ని అమ్మవారిని దర్శించుకోవడం కోసం అయితే మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు, మేము ఇటు వచ్చేసినాం అన్నట్టు. చూడండి అక్కడ ఎంత బాగా అనిపిస్తుందో. మీరు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, ఈసారి జాతరకు వెళ్ళలేని వాళ్ళు మళ్ళీసారి కంపల్సరీ వెళ్ళండి. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉంటాయి, అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సమ్మక్క తల్లి సారక్క తల్లి మనల్ని అందరిని ఆశీర్వదించాలి, అందరికి మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అందరూ సమ్మక్క తల్లిని సారక్క తల్లిని ఏం కోరుకున్నా అవుతుంది కాబట్టి, మీకేమైనా మొక్కులు ఉంటే ఈసారి కోరుకోండి, మళ్ళీసారి కంపల్సరీ వెళ్ళండి. ఓకే అండి, అందరికీ బాయ్. మీరు వెళ్తే మీ మేడారం జాతర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోలు ఎలా ఉన్నాయో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, అందరికీ బాయ్. మళ్ళీ జాతరలో కలుసుకుందాం.